ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. 32వ శ్లోకం. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. నిఘంటువు. కృష్ణ, ఓ కృష్ణ, విజయమును నా కాంక్షే నేను కోరుటలేదు, కోరను. చ రాజ్యం మరియు రాజ్యమును సైతము కోరను. సుఖాని చ సుఖములను కూడా కోరను. నహ మాకు రాజ్యేన అటి రాజ్యముతో గోవింద ఓ కృష్ణ కిం ఏమి ప్రయోజనము, వా అథవా అంటే లేక, భోగై భోగములతో గాని, జీవతేన జీవితముతో గాని, కిం ఏమి లాభము. ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కరయే లేదు. గోవిందా అని సంబోధించారు ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముని వారిని అర్జునుల వారు. గోవిందా, ఈ రాజ్యం వలన కానీ, ఈ భోగముల వలన కానీ, ఈ జీవితం వలన కానీ ప్రయోజనము ఏమిటి? అర్జునుల వారు వైరాగ్య సంపన్నుని వలె మాట్లాడుచున్నప్పటికీ ఈ వైరాగ్యం సహేతుకమైంది కాదు, సక్రమమైనది కాదు. సాధారణ జనులకు తాత్కాలికంగా కలిగే శ్మశాన వైరాగ్యం వంటిది. చిత్త పరిపక్వత పొందిన వైరాగ్యం వేరుగా ఉంటుంది. ఇది చిత్తభ్రమ వలన కలిగిన వైరాగ్యం. మతి భ్రమించిన వాని అర్ధరహిత ప్రలాపాలు. నేను విజయం కోరటలేదు, ఎందుచేత ఈ యుద్ధంలో పాల్గొనబోయే వారందరూ స్వజనులు కావటం చేత నా వారిని యుద్ధంలో హింసకు గురి చేసి వారిని చంపడం ద్వారా కలిగే జయాన్ని నేను కోరను అని అర్జునులు వారు అభిప్రాయం. కానీ జయాపజయాలు తన చేతిలోనివి కావు, దైవాధీనాలు. ఈ యుద్ధంలో జయం పొందేందుకు తానే కర్తనని అర్జునుని భావన. ఈ విధంగా భావించటానికి అర్జునుని యొక్క కర్తృత్వాభినివేశమే కారణం. తానే కర్తను అనుకోవడం అహంకారం. ఈ యుద్ధం చేయడానికి వచ్చిన వారంతా నావారు అని తలచడం మమకారం. ఈ దేహమే నేను అని భావించడం అజ్ఞానం. ఇది జీవుడికి ప్రకృతి సంబంధం వలన కలిగే మనోవికారం. వాస్తవానికి యుద్ధానికి కారణం వేరుగా ఉన్నది. ఇది కేవలం రాజ్యభాగం కోసం దాయాదుల మధ్య జరిగిన సంగ్రామం కాదు. ఇందులో సాత్విక శక్తులు అనగా దైవీ శక్తులు పైశాచిక శక్తులతో జరపబోచున్న పోరాటం. ధర్మాన్ని రక్షించేందుకు అర్జునుడు యుద్ధం చేయవలసి ఉన్నది. దానిని మరిచాడు పార్థుడు. ధర్మానికి ఎవరూ అతీతులు కారు, ధర్మానికి అందరూ తలొగ్గవలసిందే. ఆ విధంగా కాక అహంకార మమకారాలతో కూడి వీరంతా నావారు అనే మోహంలో చిక్కుకోవడం వలన భీష్మ ద్రోణాదులు చేసిన తప్పిదమే అర్జునుడు కూడా చేసిన వారవుతారు. భీష్మ ద్రోణులేం చేశారు? వారు సజ్జనులే. అయినా పరిస్థితుల ప్రాబల్యం వారిని యుద్ధ సమయంలో దుర్యోధనుని పక్షం వహించేటట్లుగా చేసింది. కూటికై ద్రోణ భీష్ములు గమతి అనక ఎనుసరింతురు ధృతరాష్ట్రుడనుచు ధనూజు తృష్ణ నూనినవాడు రాధేయుంబోడ్డి తొలవలెల్లను నతని సద్బుద్ధి ఎండ్రు. మనకి భాగవతం చెప్తుంది. ఇవి ద్రుపదుని మాటలు. ఇనుప ముద్ద అగ్నితో చేరి అగ్నిగోళంగా మారుతుంది. ఆ ఇనుము ఆకృతి మార్చేందుకు సుత్తితో దెబ్బలు కొడతారు. అప్పుడు ఇనుముతో చేరిన అగ్ని కూడా ఆ దెబ్బలు భరించవలసి వస్తుంది. అలాగే సజ్జనులైన భీష్మ పితామహుల వారు, ద్రోణాచార్యుల వారు మొదటి నుండి కూటి కొరకు దుర్యోధనుని ఆశ్రయించడం వలన వారు కూడా పాండవుల క్రోధాగ్నికి గురికాక తప్పలేదు. అందుచేత అర్జునుడు కౌరవులపై జాలి చూపించరాని సమయంలో జాలి చూపించటం క్షంతవ్యం కాదు. కౌరవుల దురభిమానులు కదా. మృదు భాషణముల దుర్జన హృదయముల ప్రసన్నత మహిమ పొందునే ఎల్లిదమంగనున్ని ఎంతంతకు మదమెక్కుంగాక దురభిమానము పేర్మిన్. మంచి మాటలతో దుర్జనులను ప్రసన్నులు కారు. పైగా దురభిమానంతో మదమెక్కిన ఆ ఎదుటివారిని తేలికగా చూస్తారు. ఈ కారణాల చేత అర్జునుని విషాదం సమయోచితం కాదు.
నకాంక్షే విజయం అంటే నేను విజయం కోరటలేదు. యుద్ధం జరిగితేనే కదా జయాపజయాల గురించిన ప్రస్తావన, అనగా నేను యుద్ధం చేయను అని చెప్పినట్లయింది. యుద్ధం చేయడు కనుక తమ రాజ్యభాగం ఎటూ సాధించుకోలేరు. ఇంకా విజయం గురించి ప్రస్తావన ఎందుకు? రాజ్యం కలిగి ఉన్నప్పుడే రాజులను అనేకములుగా సంపదలు, సుఖాలు, భోగాలు సమకూరుతాయి. అయినా పూర్వం అనేక మంది రాజులు, చక్రవర్తులు ఈ భూమండలాన్ని ఏలారు, సకల భోగ భాగ్యాలు అనుభవించారు. కానీ ఆ భోగాలు శాశ్వతాలా? ఆ భోగాలు అనుభవించిన రాజులు మాత్రం శాశ్వతంగా ఉన్నారా? లేరే. అందువలన ఈ జీవితమే శాశ్వతం కాదు కనుక మిగిలిన జయాపజయాల వలన కానీ రాజ్య భోగాల వలన కానీ ప్రయోజనం లేదని నాకు అనిపించున్నది అని తన సహజ స్వభావమైన క్షత్రియ స్వభావాన్ని విడిచి విజయుడు వేలై సంతాపానికి లోనైనాడు. అనగా రాజ్యం వలన కానీ దాని వలన కలిగే భోగాలు కానీ శాశ్వతం కావని అర్థం. వ్యాధి అనగా శరీరానికి కలిగే రోగాలు, కానీ అధివ్యాధి అని అంటారు, అనగా విచిత్రమైన మానసిక వ్యాధి. ఈ మనోవ్యాధి వలన శరీరం కూడా బలహీనమయ్యే ప్రమాదం ఉన్నది. ఇది అజ్ఞాన జనితం. అందువలన ఆ అజ్ఞానం నశిస్తేనే కానీ ఈ వ్యాధి ఉపశమించదు. వీరందరినీ యుద్ధంలో చంపి మేము పొందదగినది పెద్ద ప్రయోజనం ఏమీ లేదు, కారణం అంతయు మిథ్యేనని ఒక్కొక్కసారి మతి చెలించిన వారు కూడా వేదాంతం గురించి మాట్లాడుతూ ఉంటారు. అర్జునుని మాటలు కూడా అటువంటివిలాగే ఇక్కడ మనకి గోచరిస్తూ ఉంటాయి. ఇంకా ముందు ముందు ఏం చెప్తున్నారో ఒకసారి మనం తెలుసుకుంటూ, జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై, జై భగవద్గీతకు జై. సర్వం కృష్ణార్పణం.